కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ్ళ రహస్యం అన్నట్టుగా ఇప్పుడు జగన్ జైలు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి మాట్లాడుకోవడంతో కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చినాయి. ఇద్దరు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళే. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ఏరియా ఎమ్మెల్యే. వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శల్లో జగన్ జైలుకి సంబంధించినటువంటి కీలక అంశాన్ని బయటపెట్టారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టేందుకు సహకరించడమే కాకుండా జగన్ని జైల్లో పెట్టిస్తానని సోనియా గాంధీకి ముందే హామీ ఇచ్చింది నువ్వు కాదా అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే రాష్ట్రం విడిపోయిందన్నారు. అన్నమయ్య జిల్లాలోని పీలేరు, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం ప్రాంతాల్లో సోమవారం జరిగిన సభల సమావేశాల్లో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు వైఎస్ఆర్ ప్రవేశపెట్టి 4% రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, జాతీయ నాయకులు అమిత్ షా, కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాయడమేనంటూ అలాంటి మత్తత్వ పార్టీ తరపున ఎలా పోటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు కిరణ్ కుమార్ రెడ్డి మీద. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలే. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రజలకు నీడ లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి చేస్తే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ల పాటు అవకాశం ఉన్న ఓటు కోర్టు కేసులో చిక్కుని చంద్రబాబు రాత్రికి రాత్రి ఏపీకి పారిపోయి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేసిన వాళ్ళేనని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన తర్వాత 5 ఏళ్ల టీడీపీ పాలనలో అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాయకులంతా దోచుకున్నారని విమర్శించినటువంటి వ్యక్తి ఇప్పుడు 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ మరో వీరప్పన్ అని విమర్శించిన చంద్రబాబు నేడు అదే వ్యక్తికి పీలేరు అభ్యర్థిగా ఎలా టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. అదే సందర్భంలో దీని మీద సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించింది సిబిఐ కోర్టు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం పుంగనూరు గోకుల్ సర్కిల్లో జరిగిన సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు తనకు సంబంధం లేదన్నారు. గడిచిన 12 ఏళ్లలో తాను ఆయన అరెస్ట్ చేయించినట్టు జగన్మోహన్ రెడ్డి కూడా అనలేదన్నారు. జగన్ అరెస్టుకు తనకు సంబంధం లేదన్నారు. రాష్ట్ర విభజన చేయడం వల్లే ముఖ్యమంత్రి పదవిని వదిలేశానన్నారు. పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ నుంచి టన్నుల కొద్ది బంగారం తాను తీసుకెళ్లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.